హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మాఫీ ఎవరికైంది? రుణమాఫీ పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై రైతుల ఆక్రోశం. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఒడ్డెక్కినాక ఓడమల్లమ్మ, ఒడ్డు దిగినాక బోడమల్లమ్మ అనే స్థాయిలో ఉంది. ఎలక్షన్ ముందో మాట, ఎలక్షన్ తర్వాతో మాట. ఎలక్షన్ల ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఆశ చూపెట్టిన మన రేవంత్ రెడ్డి, కానీ ఎలక్షన్ తర్వాత పూర్తి స్థాయిలో మాఫీ చేయలేకపోయిండు. సగం మాఫీ చేసే మొత్తం మాఫీ చేసినని చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ పాలన. ఇది రైతన్నలకు ఎంతో బాధాకరమైన విషయం. 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళు కట్టండి, మేము మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు. వాళ్ళు సప్పో తెచ్చి కట్టడం జరిగింది. అయినా కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణం మాఫీ చేయలేకపోయారు. ఆ బాధలు, ఆ అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి గోస తాగిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏడాది పాలన ఎడతెగని వేదన. పూటకో మాట రేవంత్కు పరిపాటే. ఫిరాయింపులు, దబాయింపులు, బకాయింపులకే అని హరీష్ రావు డిమాండ్ చేయడం జరుగుతుంది. డైలాగుల స్టార్ మన రేవంత్ రెడ్డి గారు పూటకో మాట మాట్లాడడం జరుగుతుంది. రుణమాఫీ చేయలేడు, మరియు రైతు భరోసా కూడా వేయలేకపోయిండు. కానీ డైలాగులు ప్రతిపక్షాల మీద విరుచుకపడి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఇది చేయలే అంటే వారిపై ఫిరాయింపులకు, దబాయింపులకు పాల్పడుతున్న మన రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేత కాకుండా ప్రతిపక్షాల మీద దుష్ప్రచారాలను చేయడానికి తప్ప పరిపాలన చేతగాని మన కాంగ్రెస్ పార్టీ పాలన. అంతా చక్కగుంటే అడ్డగింతలెందుకు? గురుకులాలలో విద్యార్థులు పడుతున్న బాధలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టడం లేదా? పురుగుల అన్నం మరియు టాయిలెట్ లాట్రూమ్స్ కూడా కరెక్ట్ లేని పరిస్థితిలో ఉన్నారు. ఆ బాధలు చూడలేక ప్రతిపక్షాలు పోయి పరామర్శిస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజాపాలన కాదు, ఇది ఇబ్బంది చేసే పాలన. ఆ పిల్లలు మా పిల్లలు కాదా అనే పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ దగ్గర పెట్టుకొని పూర్తి స్థాయిలో విఫలమైన మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా పట్టించుకొని స్థాయిలో ఉండి పోయిన గవర్నమెంట్ మీదనే నెపం నూపే పరిస్థితిలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ పాలన. దిగువకు నీళ్ళు ఇవ్వలేం, చేతులెత్తేసిన ఎస్ఆర్ఎస్పి అధికారులు. గత పాలన 10 ఏళ్లలో కేసీఆర్ తాగునీటికైనా పంటకు కూడా 24 గంటల నీరు ఇచ్చేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం కూడా గడవని పరిస్థితిలో తాగే నీరుకే గతి లేని పరిస్థితిలో ఉంది. పంటకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలన. రైతులకు ఎంతో ఇబ్బందులు పడుతున్నా కానీ పట్టించుకొని పాలన ఏర్పడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడం జరుగుతుంది. గురుకులాల బాటను అడ్డుకోవడంపై నిరసన. పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులకు ప్రతిపక్షాలు పోయి పరామర్శించినందుకు వాళ్ళను హౌస్ అరెస్టులు చేయడం, గృహ నిర్బంధం చేయడం జరుగుతుంది. విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ఏ మాత్రం చలనం లేకుండా ఉన్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు 4-5 రోజులైన ఘటనలను రూపుమాపలేకపోతున్న మన రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలు కనుక పోయి వాళ్ళ బాధలను చూస్తే వాళ్ళను బెదిరింపులకు పాల్పడుతున్న మన రాష్ట్ర సర్కార్. ఇది జరుగుతున్న ప్రజాపాలన. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.